ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. వెరీ నైస్. చక్కగా వినండి. ఒక 2 times చెప్పిన తర్వాత మీరు చెప్పండి. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. క్లాస్లోకి ఎంటర్ అవుదాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి శ్లోక, దీని గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ మనము టైం అయిపోతుంది లేకపోతే. హూ ఈజ్ నాలెడ్జబుల్ అనేది ఇక్కడ. సో ఎవరు నాలెడ్జబుల్ అంటే యూ షుడ్ నో దట్ వాట్ ఈజ్ అంటే బ్రహ్మన్, పరమాత్మ అండ్ భగవాన్. హూ ఈజ్ బ్రహ్మన్, హూ ఈజ్ పరమాత్మ అండ్ హూ ఈజ్ భగవాన్ అనేది మీకు తెలుస్తూ ఉండాలి. బ్రహ్మన్ ఎవరు నిన్ననే చెప్పాను నేను. ఏంటమ్మా వీడియో వినిపియదు ఏం వినిపియదు. ఓకే, జస్ట్ ఏంటి అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే కృష్ణ వెనకాల మాయాదేవి ఉంటది అని. మాయాదేవి బ్లర్గా ఉంది చూడండి, కృష్ణ క్లియర్గా అనిపిస్తున్నాడు. సో నేను జస్ట్ ఫొటోస్ మాత్రం పెట్టాను, వీడియో ఏం లేదు. సో ఏంటి అంటే ఈ భగవాన్ గురించి తెలియాలి అంటే తెలియని వాడు ఈ మాయలో పడిపోతాడు. మాయలో పడిపోవడం అంటే ఏం చేస్తాడు వాడు? మాయలో పడ్డాడు ఈ ఏది పడితే అది తింటూ ఉంటాడు, వాడికి ఒక నియమం ఉండదు, చక్కగా పబ్లోకి వెళ్తూ ఉంటాడు. ఎంజాయ్ 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 అంతే. ఎంటర్టైన్మెంట్ 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 అని అంటారు కదా, అట్లా వాడు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్లోనే ఉంటాడు మాయలో ఉంటే. ఈ వన్స్ గెట్స్ అటాచ్ టు కృష్ణ, ఎప్పుడైతే కృష్ణానికి అటాచ్ అయ్యాడో, ఎప్పుడైతే కృష్ణాని ఫాలో అవుతుంటాడో, భగవద్గీతలో వింటూ ఉంటాడో, భగవద్గీత వింటూ చక్కగా ఓ ఇలా ఉండాలా అని తెలుసుకుంటాడు. వాడు తెలుసుకొని చక్కగా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో అది ఫాలో అవుతూ ఉంటాడో, ఆటోమేటిక్గా డిటాచ్ అవుతూ ఉంటాడు. ఈ మెటీరియల్కి, మాయాకి డిటాచ్ అవుతూ ఉంటాడు. అంటే మాయ వాడిని పట్టుకోదు. ఇప్పుడు మాయ పట్టుకోవడం అంటే ఏంటి అని అంటే వాడు చెప్తూ ఉంటుంది అనమాట. కృష్ణ అటాచ్ కాకపోతే ఏమవుతుంది? ఆ సోల్ పరమాత్మ సైడ్ తిరగదు కదా. తిరిగినప్పుడు ఏమవుతుంది? మాయాదేవి సైడ్ తిరుగుతుంది. ఆ వెనకాల ఉంది చూసినావా బ్లర్గా, ఆమె దిక్కు తిరుగుతుంది. ఆమె దిక్కు తిరిగితే ఏం చెప్తూ ఉంటుంది? ఆమె పబ్కి వెళ్దాం పదా అంటుంది. లేకపోతే అదేదో ఏదో పిచ్చి సినిమా అన్నమాట, ఆ పిచ్చి సినిమాకి వెళ్ళిపోదాం పదా, అక్కడ టైం వేస్ట్, అక్కడ కొంచెం సేపు. ఆ మాయాదేవి ఇంకేం చెప్తుంది? ఆ పిచ్చి సినిమాలో వాడు ఏదో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటాడు, ఆ డ్రెస్సులు కొనుక్కో అని చెప్తుంది. లేకపోతే ఆ ఇరబోసుకో అని ఉంటుంది కదా హీరోయిన్, ఆ ఇరబోసుకో చక్కగా ఎంజాయ్ చేయి, ఇరబోసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. ఇక అందరు మాయాదేవులే, బయట ఇరబోసుకొని తిరిగేటోళ్ళు అందరు మాయాదేవులే. అటాచ్ అయినవో నాశనం లైఫ్. సో నువ్వు ఎప్పుడైతే కృష్ణాన్ని సెంటర్లో పెట్టుకుంటావో అప్పుడు మాయ మెల్లగా వదిలేస్తుంది అనమాట. అబ్బో వీడి కృష్ణాన్ని పట్టుకున్నాడు. ఎందుకు? కృష్ణ అన్నయ్య అయితే మాయాదేవి చెల్లెలు, మీకు ముందే చెప్పాను. మాయాదేవి హస్బెండ్ ఎవరు? శివుడు. అందుకే ఈ మాయను చూస్తూ ఉంటాడు, కాపాడుతుంటాడు శివుడు కూడా. ఆయనకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, నేను మళ్ళీ టైం వచ్చినప్పుడు చెప్తూ ఉంటా. ఓకే, సో ఇలా అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇస్ సమ్వన్ డూ సమ్ హార్మ్, ఎవడైనా ఒకటి ఎవరైనా మనకి ఏదో ఒక హార్మ్ చేశాడనుకో, మనం ఏమంటాం? దట్ ఫెలో ఇస్ వెరీ బ్యాడ్. నిజంగా వాడు ఎంత బ్యాడ్ అంటే వాడు నాకు ఇట్లా చేశాడు అని మనం వాడి మీద బ్యాడ్ ఇంప్రెషన్ పెట్టుకొని వాడికి ఏదైనా చెయ్యాలి, తప్పు చేయాలి, ఏదైనా చెడు చేయాలని చూస్తూ ఉంటాము. లేకపోతే ఇంకేదన్నా లైక్ దట్. ఎప్పుడు మాయాదేవి అటాచ్డ్ ఉంటే ఇలాంటివన్నీ జరుగుతుంది. కానీ నువ్వు డివోషనల్గా కృష్ణాన్ని పట్టుకున్నావు అనుకో,
యూ విల్ నాట్ హేట్ ఎ పర్సన్ అన్నమాట. ఆ డిఫెక్ట్ ఉండదు నీకు, హేట్రెడ్ అనేది ఉండదు. నువ్వు ఏమనుకుంటావు అంటే వాడిలో ఉన్న డిఫెక్ట్ హేట్ చేస్తావు. ఇప్పుడు ఒకటి దొంగతనం చేసిండు అనుకో, వాడి మీద హేట్రెడ్ ఉండదు, వాడి మీద జాలి ఉంటది. ఎందుకు వాడి మీద జాలి ఉంటది అంటే, వాడు దొంగతనం చేసిండు అనుకో, నెక్స్ట్ పాపం వాడికి తప్పు అనేది విత్తనం నాటాడు కదా, సో ఆ చెట్టు అవుతూ ఉంటది కదా, టైం వచ్చినప్పుడు ఆ కాయలు. అందుకే కొందరు మన పెద్దవాళ్ళు ఏమంటారు, వాడి పాపం పండుద్దిరా, అప్పుడు వాడికి తెలిసొచ్చుద్ది అని అంటారు. పాపం పండినప్పుడు అంటే ఆ తప్పు చేసిన తప్పు పండింది అనుకో, పండినప్పుడు ఏమవుతుంది, హీ హ్యాస్ టు ఫేస్ ఏదో ఒకటి, పాపం వాడికి ఏదో ఒక బ్యాడ్ జరుగుతుంది అప్పుడు. సో అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసినావు అని అంటే నువ్వు ఎదుర్కోవాలి. మాయాదేవి ఊరుకోదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావు, మాయాదేవి నిన్ను పట్టుకున్నప్పుడే తప్పు చేస్తావు. అదే మాయాదేవి పట్టుకోలేదనుకో, నువ్వు తప్పు చెయ్యవు, తప్పు చేసినోడి మీద కోపం ఉండదు, ఆ తప్పు వాడి ఆ డిఫెక్ట్ మీద నీకు కొంచెం పాపం అనిపిస్తూ ఉంటది, ఆ తప్పు చేసినోడి మీద పాపం అనిపిస్తూ ఉంటది. ఆ డిఫెక్ట్ ఎట్లా పోతుంది వీడికి, ఎలా మనం వాడిని మంచిగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు, మనం వాడిని పిలుస్తూ ఉంటాం, అరే రారా ఇక్కడ మంచిగా క్లాస్ జరుగుతుందిరా, భగవద్గీత క్లాసు, ఒకసారి కూర్చుందాం ఇక్కడ, ఇక్కడ కూర్చుంటే కొద్దో గొప్ప మనకి బుద్ధి వస్తుంది, రారా అని పిలుస్తాం. కూర్చోబెడతాము. వాడు కొంచెం అర్థం చేసుకుంటూ ఉంటాడు, ఓ ఇదేదో బాగానే ఉంది, నేను ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు ఎట్లా పోవాలి అని అడుగుతాడు. అడిగితే క్లాస్లో అడుగుతాడు వాడు, ఇవి నిన్ను తప్పులు చేసిన, నేను దొంగతనాలు చేసిన, ఏం చేయాలి మాతాజీ అని అంటే, అప్పుడు మనం చెప్తాం. ఏం చెప్తాం అప్పుడు, మనం ఏం చెప్పాలి అప్పుడు, హరే కృష్ణ మహామంత్రం చెప్పించాడు. హరే కృష్ణ మహామంత్రం చెప్పించురా, పాపాలన్నీ పోతాయిరా, హరే కృష్ణ మహామంత్రం చెప్పు, అన్ని పోతాయి. కానీ మళ్ళీ రిపీట్ చేయొద్దు, అది గుర్తుపెట్టుకోవాలి. అది రిపీట్ చేసినావా అయిపోయింది. మాతాజీ, ఆ మాయాదేవి కృష్ణుడిని పట్టుకోవాలని అట్లా చేస్తారా? కృష్ణుణ్ణి పట్టుకోవాలని అలా చేయడం కాదు. ఈ వరల్డ్, మెటీరియల్ వరల్డ్ కి ఆమెనే సిఇఓ, హెడ్, ఆమెనే హెడ్, ఆమెనే. సో ఈ కృష్ణ ఏంటి, ఈ వాళ్ళ పిల్లలందరూ అంటే మనమందరం ఆయన పిల్లలు కదా, ఇక్కడ ఉన్నాం కదా. సో ఈ ఈ మాయాలోకంలో పెడతాడు మనందరినీ. ఎందుకంటే మనకి కొన్ని రోగాలు వచ్చాయి, ఏంటి డిసీజెస్ లైక్ జెలసీ ఫీలింగ్, అట్లాంటి కొన్ని రోగాలు వచ్చాయి. సో ఆ రోగాలు వస్తే ఏం చేస్తాడు, అరే నువ్వు ఇక్కడ ఈ స్పిరిచువల్ వరల్డ్లో నువ్వు పనికిరావురా, నీకు వేరే లోకం ఉంది, అక్కడ ఉండు నువ్వు. అక్కడ నువ్వు ఎప్పుడైతే నన్ను తెలుసుకుంటావో, అంటే కృష్ణ పరమాత్మ నన్ను తెలుసుకున్న రోజు నీకు బాధలు పడుతూ ఉంటే ఆటోమేటిక్గా కృష్ణ కృష్ణ ఎవరు కాపాడతారు అని కృష్ణని పట్టేస్తాం మనం ఏదో ఒక రోజు. పట్టినప్పుడు అప్పుడు నాకు నువ్వు బ్యాక్ రావడానికి నీకు చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి, అంటే బుక్స్ ఉన్నాయి, అవి చదువుతావు. ఎట్లా చదువుతావు, కృష్ణాన్ని పట్టిన వాళ్ళు భగవద్గీత ఇవన్నీ చదువుతారు కదా, బ్యాక్ రావడానికి వారికి దారి తెలుస్తుంది. అప్పుడు బ్యాక్ వస్తావు. అంతవరకు ఏం చేస్తాడు, ఇక్కడ మాయలోకంలో ఉంటే మాయాదేవి ఇంకా ఆడుకుంటది వాడితోటి. ఎందుకంటే వాడు రోగంతో ఉన్నాడు కదా, సో ఇంకా వాడితో ఆడుకుంటూ ఉంటది. ఎట్లా ఆడుకుంటూ ఉంటది, పాపం ఒక జన్మలో వాడు రిచ్ ఉంటాడు, రిచ్ ఉన్నా కానీ కూడా వాడికి కష్టాలు ఉంటాయి. రిచ్ ఉన్నోడు పెద్ద హ్యాపీగా ఏమి ఉండడు, ఆ రిచ్నెస్ తోటి కూడా కష్టాలు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏదో తప్పులు చేస్తాడు, తప్పులు చేస్తే నెక్స్ట్ టైం పూర్ ఉంటాడు, పూర్ ఉన్నప్పుడు ఎట్లా, అప్పుడు కూడా ఏవో తప్పులు చేస్తాడు. పూర్ ఉన్నాడు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి దొంగతనాలు ఏవేవో చేసిననుకో, మళ్ళీ అట్లా కూరుకుపోతూ ఉంటాడు, ఏవేవో లైఫ్స్ ఎత్తుతూ ఉంటాడు, కుక్కలాగా, పందిలాగా, పిల్లిలాగా. మళ్ళీ మనిషి జన్మ వచ్చిందంటే యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్, అది పోగొట్టుకోవద్దు. అయితే అదనమాట మాయాదేవి. సో హనుమాన్ కూడా రామాయణంలో ఏం చెప్తాడు, ఐ సీ సీతారామ ఇన్ ఎవ్రీవన్, సీతారాముణ్ణి నేను ప్రతి ఒక్కరిలో చూసినా అంటాడు. అందుకే ఐ ఆఫర్ రెస్పెక్ట్స్ టు ఎవ్రీవన్, అందుకే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తా. అంటే ఆ బాడీకి ఇవ్వడు, బాడీకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తూ ఉంటాడు, సోల్కి ఇస్తూ ఉంటాడు. పరమాత్మ లోపల ప్రతి వారిలో పరమాత్మ ఉన్నాడు కదా, సో ఆ పరమాత్మకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఎవడైనా కొంచెం మంచిగా ఎలివేట్ అయినవాడు అంటే లైక్ బుద్ధ, శంకరాచార్య, వీళ్ళందరూ నార్మల్ పీపుల్ కాదు, నార్మల్ సోల్స్ కాదు. వాళ్ళు ఎలా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని అంటే, వాళ్ళల్లో ఒక భగవంతుడు ఉన్నాడు, వాళ్ళు ఇంతకు ముందు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఫ్యూచర్లో కూడా ఉంటారు. ఎలా అయితే భగవద్గీతలో ఇంతకుముందు సెకండ్ చాప్టర్లో చెప్పినట్టుగా వాళ్ళు అలా తెలుసుకుంటారనమాట.
ఉమ్, ఆ, వీళ్ళందరూ శాశ్వతం. ఎట్లా అయితే భగవాన్ ఎలా అయితే సనాతన అంటే ఎప్పటి నుంచో ఉన్నాడో వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళకి ఒక స్టార్టింగ్ ఎప్పుడు అనేది తెలియదు. ఆ సోల్కి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారు అని తెలియదు. ఎట్లయితే భగవంతుడు స్టార్టింగ్ ఎప్పుడో మనకు తెలియదు కదా, ఇన్ ద సేమ్ వే ఈ సోల్స్ కూడా స్టార్టింగ్ తెలీదు, ఎండింగ్ ఎప్పుడవుతుందో కూడా వీళ్ళది తెలీదు. అలా అందరిని చూస్తుంటాడు అన్నమాట. ప్రతి ఒక్కరును భగవంతుని చూసి వాళ్ళకి నమస్కరిస్తూ ఉంటాడు. ఒక ఎలివేటెడ్ సోల్. ఇగో ఇక్కడ కూర్చున్నాడు కదా, లైక్ బుద్ధ, అందరు ఎలివేటెడ్ సోల్స్ అన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లా చూస్తుంటారు, బాడీని చూస్తూ ఉంటారు. సన్, డాటర్, ఫాదర్, మదర్, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు చక్కగా. ఒక ఇంట్లో చేడి క్యారమ్స్ ఆడుతూ ఉంటారు, పబ్లిక్ వెళ్తూ ఉంటారు. అది వాళ్ళందరినీ మాయాదేవి పట్టుకున్న వాళ్ళందరూ అట్లా ఉంటారు అనమాట. లైక్ ఎట్లా అంటే మా ఇంటి పేరేంటి తెలుసా, మా ఇంటి పేరు ఇది అని ఏదో ఒకటి, సపోజ్ చింతపండు అనుకో, లేకపోతే గంట అనుకో, ఏదో ఒకటి, మా ఇంటి పేరు ఎంత గ్రేట్ తెలుసా, మేము ఇంత గొప్ప వాళ్ళం తెలుసా, అట్లా విర్రవీగుతూ ఉంటారు అనమాట. అలా విర్రవీగిన వాళ్ళకి ఎప్పుడూ ముక్తి రాదు. నువ్వు ఎప్పుడైతే అవన్నీ తీసిపడేయాలి, ఆ ఇంటి పేర్లు ఏం లేదు ఈ లైఫ్ లో. ఇప్పుడు నీకు ఒక గాదే అని ఇంటి పేరు ఉందనుకో, నెక్స్ట్ లైఫ్ లో ఇంకొక ఇంటి పేరు ఉంటుంది, ఇంకొక ఇంటి పేరు, నెక్స్ట్ లైఫ్ లో ఇంకొక ఇంటి పేరు. నువ్వు ఎందుకంత విర్రవీగుతున్నావు, అదంతా వేస్ట్ అదంతా. సో అలా ఉండకూడదు. సో మనం ఇంకొకటి ఒక ఎల్యూమినేటెడ్ సోల్ అనమాట. ఇల్యూమినేటెడ్ అంటే ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది అనమాట వాడిది. వాడు ఎట్లా అనుకుంటూ ఉంటాడంటే మనమందరము ఆ పరమాత్మ యొక్క బిడ్డలము అని వాడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మనలాంటి నార్మల్ పీపుల్ ఎట్లా చూస్తూ ఉంటామంటే వీళ్ళు ఆ వంశం వాళ్ళు, వాళ్ళ ఇంటి పేరు ఇది, వాళ్ళ క్యాస్ట్ ఇది, వాళ్ళ రిలీజియన్ ఇది, వాళ్ళు ఇక్కడి వాళ్ళు, వాళ్ళ అక్కడి వాళ్ళు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. యాక్చువల్గా వి ఆల్ ఆర్ వన్. అండ్ మనం అలాంటివన్నీ పెట్టుకోకూడదు. వాళ్ళ అమెరికన్స్, వాళ్ళ ఇండియన్స్ అట్లాంటి వేరే భావనతో ఎప్పుడు చూడకూడదు. మనమందరం ఒకటిలాగానే భావిస్తూ చూస్తూ ఉండాలి. సో ఇంకొకటి ఈ వాత, పిత్త, కఫ ఉంటాయి అన్నమాట. ఈ మూడు ఈ నేచర్లో ఉంటాయి అన్నమాట. దీని గురించి మనం రేపు చెప్పుకుందాము. నేను రేపు ఇంకా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఎందుకంటే టైం లేదు. సో ఇవి ట్రై కలర్ మూడు ఉంటాయి అన్నమాట. ఈ మూడు మీకు తెలుసా, వాత అంటే ఒకటి సత్వగుణ, ఇంకోటి ఏంటి పిత్త అంటే రజస్, కఫ అంటే తమస్ అన్నమాట. సో పిత్త అంటే వాళ్ళకి డిఫరెంట్ బాడీ ఉంటుంది, వాళ్ళు కొంచెము డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తినాలి, డిఫరెంటి ఫుడ్ తీసుకోవాలి. కఫ వాళ్ళు కూడా ఎప్పుడు వేపుళ్ళు లేకపోతే మంచిగా డ్రింక్ తీసుకొని హాయిగా ఎప్పుడు నిద్రపోయేటివి ఉంటాయి కదా, అవి తీసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ మెల్లిగా ఏం చేయాలి, సత్వగుణానికి రావాలి. సత్వ ఫుడ్ తీసుకుంటున్నారు అనుకో, చక్కగా వాళ్ళ చేంజెస్ అనేది కనిపిస్తుంది వాళ్ళ లైఫ్లో. సో ఈ దోషాలు ఉంటాయి అన్నమాట. ఈ దోషాలు 3 గుణాలు ఈ మెటీరియల్ వరల్డ్లో ఈ 3 ఉన్నాయి కంపల్సరీ. ఈ 3 గుణాలతోటే మొత్తం నడుస్తూ ఉంటుంది ప్రపంచం అంతా. సో మీకు ఇంత డీప్గా వెళ్తే కూడా మీకు అర్థం కాలే, ఇంతవరకు నేర్చుకుంటే చాలు. సో టైం అయిపోయింది. సో మనం ఏం చేయాలి, మాతాజీ అర్థం కాలేదు. తర్వాత చెప్తాను. వాంఛా కల్పతరుభ్యశ్చ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ